సున్నితమైన ఎన్నో పూలను మేమే మోస్తున్నాం అని విర్రవీగే కొమ్మల్లారా, మిమ్మల్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతూ మీకండగా ఉండేది ఎవరు? కాండం. అది కూడా అలాగే అపార్థం చేసుకుంటే, అహంభావం పెంచుకుంటే, ఎన్నాళ్ళ నుంచో మీకోసం త్యాగం చేస్తూ అజ్ఞాతవాసం గావిస్తూ అడుగునే పడి ఉన్న వేళ్ల మాటేమిటి అనేటువంటిది కవిత్వం. ఈ వ్యవస్థలో ఎంతో మంది మరి సామాజికవేత్తలుగా, మేధావులుగా ఈ సమాజ అభివృద్ధికి, లేకపోతే ఈ దేశ అభివృద్ధికి, ప్రపంచ అభివృద్ధికి అనేక మంది పాటుపడుతూ ఉంటారు. కనుక మనం అహంభావంతో ఉండడం అనేటువంటిది మనకున్న పదవులను బట్టో, మనకున్నటువంటి స్థితిని, ఆర్థిక స్థితిని బట్టో, వివిధ రకాలైనటువంటి విషయాలను బట్టి అహంభావం అనేటువంటిది తగినటువంటిది కాదనేటువంటిది ఈ కవిత్వం చెబుతుంది. అనేక సంపుటాలు వారు రాశారు, వాటిని ఈ విధంగా సంకలనంగా తీసుకురావడం జరిగింది.